హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి ఐపీఎల్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆ ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది నెక్స్ట్ వీడియోస్ కోసం. ఇంకా ఈ వీడియోలో మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తో అయితే వచ్చా. మీరు అనుకుంటున్న ప్రకారం ఈ ఐపీఎల్ 2026 ఆప్షన్ లో టాప్ 3 హైయెస్ట్ బిడ్స్ ఏ ప్లేయర్ కి వస్తాయి అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో. ఇంకా వీడియోకి వెళ్లే ముందు స్మార్ట్ టోర్నమెంట్ గురించి అయితే కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ముందుగా నితీష్ కుమార్ రెడ్డి గురించి అయితే మాట్లాడుకోవాల్సిందే. ఇంకా నితీష్ కుమార్ రెడ్డి తను ఆడిన ఫస్ట్ మ్యాచ్ లోనే పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తూ హ్యాట్రిక్ తీశాడు తన ఫస్ట్ మ్యాచ్ లోనే. ఇలాంటి బౌలింగ్ తన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకా ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ టీమ్ కి ఆల్రౌండర్ ప్రాబ్లమే ఉండదు. ఇంకా స్మార్ట్ టోర్నమెంట్ సెకండ్ మ్యాచ్ ఆడుతున్న నితీష్ కుమార్ రెడ్డి ఈ రోజు మ్యాచ్ పంజాబ్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఇందులో పంజాబ్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 13 ఓవర్స్ లో 100 రన్స్ కొడితే ఈ 13 ఓవర్స్ లో నితీష్ కుమార్ రెడ్డి ఓవరాల్ గా 3 ఓవర్స్ అయితే వేశాడు. ఈ 3 ఓవర్స్ లో తనైతే ఒక వికెట్ కూడా వచ్చింది. జస్ట్ 3 ఓవర్స్ లో 27 రన్స్ ఇచ్చి ఒక వికెట్ అయితే తీశాడు. తనైతే ప్రతి మ్యాచ్ లో 4 ఓవర్స్ అండ్ 3 ఓవర్స్ అయితే పక్కగా వేస్తున్నాడు. ఇలానే బౌలింగ్ చేస్తే ఎస్ఆర్హెచ్ టీం కి పక్కగా 2 ఓవర్స్ వేసే బౌలర్ అయితే అవుతాడు. చూద్దాం మరి ఈ మ్యాచ్ ఆంధ్ర గెలుస్తుందా లేదంటే పంజాబ్ టీం గెలుస్తుందో. దీని గురించి డీటెయిల్ గా నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే ప్రతి ఐపీఎల్ ఆప్షన్ లో మనం చూస్తూనే ఉంటాం. మనం అనుకునే ప్లేయర్స్ కన్నా కొన్ని ప్లేయర్స్ కి అనుకోకుండా చాలా అమౌంట్ వస్తూనే ఉంటుంది. ప్రతి ఆప్షన్ లో ఇలాగే జరుగుతుంది. వాళ్ళు వచ్చే సెట్ ప్రకారం టీమ్స్ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారం ఇలా కొన్ని స్టార్ ప్లేయర్స్ కి తక్కువ రావడం, కొన్ని ఇండియన్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ కి చాలా అమౌంట్ పలుకుతూనే ఉంది. ఇలా ఇండియన్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ కి చాలా అమౌంట్ వస్తూనే ఉంది ప్రతి ఆప్షన్ లో. అలా రావడం కూడా మన ఇండియన్ ప్లేయర్స్ కి చాలా మంచిదే. ఇంకా ఈ ఐపీఎల్ ఆప్షన్ కోసం బీసీసీ ఒక రూల్ తెచ్చింది. అది మనందరికీ తెలుసు. ఏ ఫారిన్ స్టార్ ప్లేయర్ కైనా మోర్ దెన్ 18 crores అయితే రావు. వారికి ఆప్షన్లో ఎంత వచ్చినా 18 crores వాళ్ళ బడ్జెట్ అయితే ఆగిపోతుంది. ఇది మంచి ప్లాన్ అని చెప్పాలి మన బీసీసీఐ నుంచి. ఇలా ఉండడం వల్ల మన ఇండియన్ ప్లేయర్స్కి అయితే ఎక్కువ అమౌంట్ రావచ్చు. ఇంకా ఈ వీడియోలో మనం ఐపీఎల్ 2026 ఆప్షన్లో ఏ ప్లేయర్స్కి ఎక్కువ డబ్బు రాబోతుంది, టాప్ 10 ప్లేయర్స్ లిస్ట్ ఏంటో చూద్దాం. ఇంకా ఈ టాప్ 10 ప్లేయర్స్లో కొన్ని నేమ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి. ఇవన్నీ నేను కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇంకా ఇప్పుడున్న ఫామ్ ప్రకారం అయితే చేసామా. ఎవరు మిస్అండర్స్టాండ్ అయితే చేసుకోకండి. ఇంకా మనం ముందుగా టాప్ 10 ప్లేయర్స్ గురించి మాట్లాడుకునే ముందే ఇంకా ఈ టాప్ 10లో లేని ప్లేయర్స్ గురించి అయితే చెప్పేస్తా. ఇంకా ఇందులో చాలా స్టార్ ప్లేయర్సే ఉన్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళకి కూడా మంచి బడ్జెట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ ఆప్షన్లో. నాకెందుకో వీళ్ళకి ఆ టాప్ 10 ప్లేయర్స్ కన్నా తక్కువ వస్తాయి అనిపిస్తుంది. ఇంకా ఆ ప్లేయర్ విషయానికి వస్తే ఫస్ట్గా ఆకాశ్దీప్. ఇంకా తనకి లాస్ట్ ఇయర్ ఆప్షన్లో కూడా 8 crores వరకు అయితే వచ్చింది. బట్ ఈ ఆప్షన్లో తనకు వస్తుందా అంటే ఇండియన్ స్టార్ ప్లేయర్స్లో ఫాస్ట్ బౌలింగ్లో తను కూడా ఒక ప్లేయర్గానే ఉన్నాడు. బట్ తను వచ్చే ప్లేయర్ సెట్కి దానికి అంత అమౌంట్ రాదని నేనైతే అనుకుంటున్నా. ఇంకా సెకండ్ ప్లేయర్గా బ్రేస్వెల్. ఇంకా బ్రేస్వెల్ కూడా తనున్న ఫామ్ అయితే వేరే లెవెల్లో ఉంది. తనకు కూడా మంచి అమౌంటే పలికే ఛాన్స్ ఉంది కానీ టాప్ 10 ప్లేయర్స్లో అయితే ఉండే ఛాన్స్ లేదు. ఇంకా థర్డ్ ప్లేయర్గా అసరంగం మీద కొన్ని టీమ్స్కి అయితే చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. బట్ ఒక ఆర్సీబీకి తప్ప ఇంకా ఏ సీజన్లో తన బౌలింగ్లో అండ్ తన బ్యాటింగ్లో రెండిట్లో కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వాలి. అందుకే తనకైతే టాప్ 10 బిడ్ అయితే రాదని నేను అనుకుంటున్నా. ఇంకా ఫోర్త్ ప్లేయర్గా నోకియా. ఇంకా ఈ ఫాస్ట్ బౌలర్ విషయానికి వచ్చిన ఇంకా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టూర్లు కూడా తనైతే తన ఫాస్ట్ బౌలింగ్తో ప్రతి ఒక్క ప్లేయర్స్ని భయపెట్టిస్తున్నాడు. ఇంకా తన ఫిట్నెస్ కూడా సూపర్గా ఉంది ఈ సిచ్యువేషన్లో. సో తన గురించి అయితే మాక్సిమం అన్ని టీమ్స్ ట్రై చేస్తాయి. ఇంకా ఫిఫ్త్ ప్లేయర్గా కార్తిక్ శర్మ. ఇంకా ఈ అన్క్యాప్డ్ వికెట్ కీపర్ గురించి అయితే చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నా నేను. మెయిన్గా సిఎస్కే అండ్ ముంబై ఇండియన్స్ ఇలాంటి టీమ్స్ అయితే పక్కాగా టార్గెట్ చేయబోతుంది కార్తిక్ శర్మకి. మరి చూడాలి దీనికి ఎంతవరకు వస్తుందో. ఇంకా మన నెక్స్ట్ ప్లేయర్గా బేస్టో గురించి అయితే చాలా టీమ్స్ గట్టిగా ప్రయత్నిస్తాయి ఈ ఆప్షన్లో. మెయిన్గా కేకేఆర్ లాంటి టీమ్స్ అయితే తనను తెచ్చుకోవాలనుకుంటున్నామో. చూడాలి తను కూడా ఎంతవరకు పలుకుతాడో. ఇంకా లాస్ట్ ప్లేయర్గా జేసన్ హోల్డర్. ఇంకా ఈ ప్లేయర్ని మనం ఐపీఎల్లో చూసి చాలా ఇయర్స్ అయింది. బట్ ఇప్పుడైతే మాస్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడని నేనైతే అనుకుంటున్నా. ఇంకా ఈ 2025లో టోటల్గా 88 వికెట్స్ అయితే తీశాడు ఓవరాల్ ఇయర్లో. అండ్ కమింగ్ టు బ్యాట్ కూడా మోర్ దెన్ 150+ స్ట్రైక్ రేట్ ఉంది తను ఆడుతున్న ప్రతి ఒక్క లీగ్స్లో. సో తన బ్యాటింగ్లో అండ్ బౌలింగ్లో రెండిట్లో కూడా మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఏదో ఒక టీం తనైతే పక్కగా టార్గెట్ చేస్తుంది. ఇంకా నాకు అనిపిస్తుంది లక్నో సూపర్ జైంట్స్ కూడా గట్టిగా ట్రై చేస్తుంది జేసన్ హోల్డర్ గురించి. ఇంకా ఈ ఆప్షన్లో టాప్ 10 ప్లేయర్స్ ఎవరు ఉండబోతున్నారో చూద్దాం. మనం లాస్ట్ ఫస్ట్ అయితే వద్దాం. ఇంకా 10th ప్లేయర్ విషయానికి వస్తే ప్రశాంత్ వీర్. దీని గురించి అయితే చాలా టీమ్స్ రెడీగా ఉన్నాయి. మెయిన్గా ఎస్ఆర్హెచ్ అండ్ సిఎస్కే రెండు టీంల మధ్య ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నా. ప్రశాంత్ వీర్ అయితే సేమ్ జడేజా లాంటి స్కిల్స్ అయితే ఉన్నాయి. మెయిన్గా సిఎస్కే అయితే చాలా ఇంట్రెస్టెడ్గా ఉందంటే ఈ ప్లేయర్ మీద. తన ట్రయల్స్లో కూడా చాలా ఇంప్రెసివ్ చేసాడంటే సిఎస్కే మేనేజ్మెంట్కి. సో తన మీద అయితే పక్కగా టార్గెట్ చేయబోతుంది సిఎస్కే. ఇంకా తన టాప్ 10లో ఉండడానికి కారణమే తను వస్తున్న సెట్. ఇంకా ఈ ప్లేయర్ సెట్ 7లో రాబోతున్నాడు. ఇంకా తన బేస్ ప్రైస్ విషయానికి వచ్చిన 30 lakhsగా ఉంది. ఇంకా 9th ప్లేయర్గా అక్యూబ్ నబీ. ఈ ప్లేయర్ గురించి ప్రతి ఒక్క ఫ్రాంచైజీ రెడీగా ఉన్నాయి ఈ ప్లేయర్ ఎప్పుడు వస్తాడా అని. సేమ్ భువనేశ్వర్ లాంటి స్కిల్సే ఉన్నాయి ఈ ప్లేయర్ కూడా. ఇతనైతే ఒక ఫాస్ట్ బౌలర్. ఇతనైతే ఆల్రౌండర్ లిస్ట్లో తన నేమ్ ఇచ్చిన బ్యాటింగ్తో కన్నా బౌలింగ్లో అయితే అదరగొడుతున్నాడు రీసెంట్ డొమెస్టిక్ లీగ్స్లో. తన స్పీడ్ విషయానికి వచ్చిన తన యావరేజ్గా 130 వరకు అయితే వేస్తున్నాడు. మోర్ దెన్ 135 అయితే వేయడం చాలా కష్టంగా కనిపిస్తుంది ఈ ప్లేయర్కి. బాల్ని స్వింగ్ చేయడంలో నెంబర్ 1 కనిపిస్తున్నాడు ఇప్పటి వరకు. చూడాలి ఈ ప్లేయర్ గురించి ఎస్ఆర్హెచ్ వెళ్తుందా లేదంటే వేరే టీమ్స్ గురించి ట్రై చేస్తారా. ఇంకా 8th ప్లేయర్గా జాక్ ఆఫ్ డూఫీ. ఇప్పుడు వస్తున్న ఆప్షన్లో నెంబర్ 1 ఫాస్ట్ బౌలర్గా మారిపోయాడు ఫ్రమ్ న్యూజిలాండ్.
రీసెంట్‌గా వెస్టిండీస్‌తో ఆడిన మ్యాచెస్‌లో టీ20స్‌లో అవ్వని, ఓడీఐస్‌లో అవ్వని అండ్ టెస్ట్‌లో అవ్వని 3 ఫార్మాట్‌లో అదరగొడుతున్నాడు ఈ ప్లేయర్. ప్రతి ఒక్క ఫార్మాట్‌లో సూపర్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు ఇతను. వన్ సైడ్ మ్యాచెస్ చేయనీకి మెయిన్ కారణంగా అయ్యాడు. ఇలాంటి ఫాస్ట్ బౌలర్స్ కోసం ప్రతి ఒక్క టీమ్ చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉంటాయని నేనైతే అనుకుంటున్నా. ఇంకా ఈ ప్లేయర్ విషయానికొస్తే సెట్ 4లో వస్తున్నాడు కాబట్టి ఇతను కూడా పక్కాగా టార్గెట్ చేయొచ్చు ప్రతి ఒక్క టీమ్. ఇంకా తన బేస్ ప్రైస్ విషయానికొస్తే 2 క్రోర్స్. ఇంకా సెవెంత్ ప్లేయర్ విషయానికొస్తే జెమ్మీ స్మిత్. ఇంకా ఈ ప్లేయర్ గురించైతే కేకేఆర్ రెడీగా ఉందంట. ఇతనున్న ఫార్మ్‌కి, ఇతనున్న పెర్ఫార్మన్స్‌కైతే వేరే లెవెల్‌లో ఆక్షన్ జరగబోతుంది ఇతని మీద. చూడాలి ఈ ప్లేయర్ కూడా మోర్ థాన్ 5 క్రోర్స్ వరకు కొంటారా? లేదంటే ఇంకా ఎక్కువ వరకు వెళ్ళబోతున్నాడా చూడాలి. ఇంకా ఈ ప్లేయర్ విషయానికొస్తే సెట్ 3లో రాబోతున్నాడు. 2 క్రోర్స్ తన బేస్ ప్రైస్. ఇంకా సిక్స్త్ ప్లేయర్‌గా రవి బిష్నాయ్. రవి బిష్నాయ్ గురించైతే సీఎస్‌కే అండ్ ఎస్ఆర్‌హెచ్ మధ్య గట్టి పోటీ ఉండబోతుంది మామ అదైతే పక్కా. ఇంకా తన వచ్చిన సెట్ విషయానికొస్తే సెట్ 5 రాబోతున్నాడు. ఇంకా ఈ సెట్ 5 విషయానికొస్తే అప్పటి వరకు టాప్ ప్లేయర్స్ అయిపోవడం వల్ల సీఎస్‌కే అండ్ ఎస్ఆర్‌హెచ్ మధ్య గట్టి పోటీ ఉండబోతుంది ఈ ఒక్క ప్లేయర్ గురించి. ఇంకా తన బేస్ ప్రైస్ విషయానికొచ్చిన 2 క్రోర్స్‌గా ఉంది. ఇంకా ఫిఫ్త్ ప్లేయర్‌గా డేవిడ్ మిల్లర్. డేవిడ్ మిల్లర్ విషయానికొస్తే ఇంకా ఐపీఎల్‌లో ఎలాంటి ఫినిషరో మనందరికీ తెలుసు. మెయిన్‌గా పంజాబ్, ఎస్ఆర్‌హెచ్ అండ్ కేకేఆర్. ఇంకా ఈ 3 టీమ్స్ అయితే పక్కాగా టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది డేవిడ్ మిల్లర్ లాంటి ప్లేయర్స్ కోసం. ఇంకా తన సెట్ విషయానికొస్తే ఫస్ట్ సెట్‌లోనే ఉన్నాడు కాబట్టి తన ప్రైస్ కూడా పెరిగే ఛాన్సే ఉంది ఫస్ట్ సెట్‌లో. బట్ చాలా ఆక్షన్స్‌లో మనం చూస్తున్నాం. సెట్ 1లో వచ్చే ప్లేయర్స్ అనుకోకుండా చాలా బేస్ ప్రైస్‌కి లేదంటే కొంచెం 5 క్రోర్స్ అమౌంట్ వరకు బిలో 5 క్రోర్స్ వరకే తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇలాంటి ప్లేయర్స్‌ని. చూడాలి మరి మనీ సేవ్ చేసుకోవడానికి మిల్లర్‌ని ఏ టీమ్ తక్కువకి తీసుకుంటుందా? లేదంటే 10 క్రోర్స్ వరకు వెళ్తాడా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా ఫోర్త్ ప్లేయర్‌గా పతిరానా. ఇంకా పతిరానా విషయానికొస్తే రీసెంట్ ఫార్మ్ విషయానికొచ్చిన యావరేజ్‌గా ఉంది ప్రతి ఒక్కటి. తన పెర్ఫార్మన్స్ అయితే చాలా యావరేజ్‌గా ఉంది ఇప్పుడు. బట్ తనైతే ఎలాంటి ప్లేయరో మనందరికీ తెలుసు కాబట్టి అన్ని ఫ్రాంచైజీస్ కూడా తన మీద ఒక కన్నైతే వేసుంచుతాయి. అందుకే టాప్ 4లో తన పేరైతే పెట్టాం. మినిమమ్ 10 క్రోర్స్ వరకు ఎళ్ళే ఛాన్స్ అయితే ఉంది పతిరానా. ఇంకా తన సెట్ విషయానికొస్తే సెట్ 4లో ఉన్నాడు విత్ బేస్ ప్రైస్ 2 క్రోర్స్. ఇంకా మన టాప్ 3 ప్లేయర్స్ విషయానికొస్తే టాప్ 3 పొజిషన్‌లో అయ్యార్. వెంకటేష్ అయ్యర్ గురించైతే లాస్ట్ ఇయర్ లాగా 23 క్రోర్స్ వరకు వెళ్తాడా అంటే అదైతే ఇంపాసిబుల్. బట్ మినిమమ్ టు మినిమమ్ మోర్ థాన్ 10 క్రోర్స్ వరకు ఎళ్తాడని నేనైతే అనుకుంటున్నా. ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ కేకేఆర్ వీళ్ళు ముగ్గురు మధ్య కూడా గట్టి పోటీ ఉండబోవచ్చు వెంకటేష్ అయ్యర్ గురించి. మరి చూడాలి ఈ ఆల్ రౌండర్ ఎన్ని క్రోర్స్ వరకు ఎళ్తాడు అండ్ టాప్ 3లో ఉంటాడా లేదా? ఇంకా సెకండ్ ప్లేయర్ విషయానికొస్తే లివింగ్‌స్టోన్. ఈ ఆక్షన్ మొత్తంలో లివింగ్‌స్టోన్ అయితే టాప్ 2 ప్లేయర్‌గా నేనైతే పెట్టా. మరి అంత బడ్జెట్ వస్తుందా అంటే మేబీ రావచ్చు కూడా. మాక్స్‌వెల్ అండ్ రస్సెల్ లాంటి ప్లేయర్స్ లేకపోవడం వల్ల తన ప్రైస్ అయితే చాలా ఎక్కువ పెరిగిపోయింది ఈ ఆక్షన్‌లో. మెయిన్‌గా సీఎస్‌కే కూడా లాస్ట్ టైమ్ ఆక్షన్‌లో తన గురించి చాలా గట్టిగా ప్రయత్నించింది. సో లాస్ట్ మినిట్‌లో ఆర్‌సీబీ వచ్చి తనని తీసుకోవడం వల్ల ఇంకా ఈ ఆక్షన్‌లో సీఎస్‌కే తనైతే గట్టిగా ట్రై చేయొచ్చు. మరి పంజాబ్ కూడా జాస్ ఇంగ్లీష్ ప్లేస్‌ని రీప్లేస్‌మెంట్‌గా లివింగ్‌స్టోన్‌ని తీసుకుంటుందా? సీఎస్‌కేకి గట్టి పోటీ ఇవ్వాలంటే మరి ఎస్ఆర్‌హెచ్ కూడా తనని టార్గెట్ చేయాలనుకుంటుంది. చూడాలి మరి సీఎస్‌కే అండ్ ఎస్ఆర్‌హెచ్ మధ్య గట్టి పోటీ ఉండిపోతుంది లివింగ్‌స్టోన్ కోసం. ఇంకా ఫైనల్‌గా నంబర్ 1 పొజిషన్‌లో ఎవరున్నారని చూస్తే అది ప్రతి ఒక్కరికి తెలిసిన పేరే కెమెరన్ గ్రీన్. ఈ ఆక్షన్‌లో నంబర్ 1 ప్లేయర్‌గా కెమెరన్ గ్రీన్ ఉండబోతున్నాడు అదైతే పక్కా. ఇంకా తనకి మించిన వేరే ప్లేయర్ అయితే ఈ ఆక్షన్‌లో ఎవరూ లేరు. ఇంకా తన నేమ్ కూడా సెట్ 1లో రావడానికి కారణమే తన బ్యాటింగ్ లిస్ట్‌లో తన నేమ్ ఇవ్వడం వల్ల. ఇంకా తనైతే బ్యాటర్స్ లిస్ట్‌లో తన నేమ్‌ని రిజిస్టర్ చేశారు కాబట్టి అందుకే తనైతే సెట్ 1లో రాబోతున్నాడు విత్ బేస్ ప్రైస్ 2 క్రోర్స్. ఇంకా తననైతే బీట్ చేసే ప్లేయర్ ఎవ్వరు లేరని నేనైతే అనుకుంటున్నా. మీకు ఇంకైనా వేరే ప్లేయర్స్ అనుకుంటుంటే కింద కామెంట్ చేయండి. ఇది మా టాప్ 10 బిట్స్ ఇన్ ఐపీఎల్ ఆక్షన్. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థాంక్ యూ.